ఇండిగో వ్యవహారంపై ఢిల్లీ హైకోర్టు సీరియస్ అయింది. ఇండిగో వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, దేశ ఆర్థిక వ్యవస్థ కూడా నష్టపోయిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పరిస్థితి ఎందుకు తలెత్తిందని, ఇతర విమానయాన సంస్థలు రేట్లు పెంచుతుంటే ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది. ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. ఇండిగో సంక్షోభంపై ఢిల్లీ హైకోర్టు సీరియస్ అయింది. ఢిల్లీ హైకోర్టులో తాజాగా ఒక పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ ను కాసేపటిగా విచారించడం జరిగింది. ఇండిగో వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. దేశ ఆర్థిక వ్యవస్థ కూడా నష్టపోయిందని, ఇండిగో వ్యవహారం అత్యంత దారుణంగా ఉందన్న కామెంట్స్ అయితంతో పాటు ఎందుకు ఈ పరిస్థితి తలెత్తిందన్న అంశంలో కూడా కొన్ని ప్రశ్నలు కూడా కోర్టు ప్రశ్నించడం జరిగింది. ఇక ఇతర విమానయాన సంస్థలు సైతం కూడా రేట్లు పెంచుతుంటే ఎందుకు చర్యలు తీసుకోలేదని కూడా ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించడం జరిగింది. ఇటీవల ఇండిగో సంక్షోభంతో అటు సుప్రీంకోర్టులో కూడా తాజాగా ఒక పిటిషన్ దాఖలు చేస్తే సుప్రీంకోర్టు పిటిషన్ అత్యవసరంగా తిరస్కరించడంతో గతంలో నమోదైన మరో పిటిషన్ ఢిల్లీ హైకోర్టులో విచారించారు. ఈ విచారణ సందర్భంగా ఈ రోజు పెద్ద ఎత్తున కూడా దీనిపైన వాదనలు కొనసాగి ఇండిగో వ్యవహరించిన తీరు కావచ్చు, లక్షలాది మంది ప్రయాణికులు ఎయిర్పోర్టులో పడిగాపులు గాయడంతో పాటు అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. ఖచ్చితంగా ఇండిగో పైన చర్యలు చేపట్టాల్సిందిగా కూడా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో పిటిషనర్ అనేక అంశాలను ప్రస్తావించడంతో పాటు రిఫండ్ కు సంబంధించిన అంశం కావచ్చు, బ్యాగేజ్ల అంశం కావచ్చు, ఇతర అంశాలపైన కూడా పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ ను కాసేపటి క్రితం విచారించిన ధర్మాసనం కొన్ని ప్రశ్నలు లేవనెత్తింది. అయితే విచారణకు సంబంధించిన అంశంలో కూడా ఈ అంశాలు లేవనెత్తడంతో పాటు ఇండిగో సంక్షోభం పైన కూడా స్పష్టమైన అంశానికి సంబంధించి నివేదిక కూడా సమర్పించాలి. అదేవిధంగా ఆర్థిక వ్యవస్థతో పాటు ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు ఇక ఇతర విమానయాన సంస్థలు కూడా ఈ సంక్షోభాన్ని క్యాచ్ చేసుకోవడం, అధికంగా రేట్లు పెంచడం పట్ల కూడా కొంత హైకోర్టు సీరియస్ అయింది. ఇండిగో పైన ఇండిగో వ్యవహరించిన నిర్లక్ష్యం పట్ల మాత్రం ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆక్షేపం కూడా వ్యక్తం చేయడం జరిగింది.